Hello all and welcome to Movie Monkey, Kangua, starring by Surya, Bobby Deol in the lead roles, and written and directed by Shiva. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే బౌంటీ హంటర్ అయిన ఫ్రాన్సిస్ కి ఒక రోజు ఒక పిల్లాడు కనిపిస్తాడు. అసలు ఆ పిల్లాడికి ఇంకా ఫ్రాన్సిస్ కి సంబంధం ఏంటి, అండ్ కంగువా స్టోరీకి ఇంకా ఫ్రాన్సిస్ కి లింక్ ఏంటి, అండ్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం మనకు టోటల్గా 2 hours 32 minutes రన్ టైమ్తో ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్లోనే మనకి మెయిన్గా స్టోరీలోకి తీసుకెళ్తారు. స్టార్టింగ్ ఒక 20 minutes నార్మల్గానే ఉంటుంది. అండ్ తర్వాత కంగువా ఎంటర్ అయినప్పటి నుండి ప్రొసీడింగ్స్ అన్ని చాలా బాగా వెళ్తూ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనకు వాళ్ళ ట్రైబ్స్ని అండ్ లైఫ్ స్టైల్ని చాలా బాగా చూపించారు. అండ్ సినిమాటోగ్రఫీ ఇంకా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని యాక్షన్ సీన్స్తో చాలా బాగా వెళ్ళింది. అండ్ మనకి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మూవీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ సస్పెన్స్ని, క్యూరియాసిటీని చాలా బాగా బిల్డ్ చేశారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్లు అయితే బాగున్నాయి. మెయిన్గా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ మూవీ కొంచెం కొన్ని సీన్స్ దగ్గర స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కామెడీ కూడా పర్లేదు, కొంతవరకు బాగుంది. ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగున్నాయి అండ్ ఇంకొన్ని సీన్స్ అంత కనెక్ట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సూర్య గారు కంగువా అండ్ ఫ్రాన్సిస్ రోల్లో చాలా బాగా చేశారు. అండ్ సూర్య గారి మేకోవర్ కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ బాబీ డియోల్ గారు కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దిశా పటాని గారి రోల్ స్టోరీకి అంతేం వెళ్ళిపోవలేదు, బట్ ఉన్నంతలో బాగానే చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్, సాంగ్స్ బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా మూవీకి మంచి ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.